న్యూస్ చూస్తున్నాం. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లారు. స్టాలిన్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష భేటీలో వీరిద్దరూ పాల్గొంటారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మహేష్ గౌడ్ పాల్గొనున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నది సమైక్య స్ఫూర్తికి గొడ్డలు పెట్టేనంటూ ప్రకటించిన స్టాలిన్ ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడేందుకు జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం డీఎంకే స్టాలిన్ చెన్నైలో తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఇక ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన చెన్నైకి బయలుదేరి వెళ్లారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వినలా. ఈరోజు చెన్నైలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి సంబంధించి కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించి కూడా ఈ తెలంగాణ ఏదైతే తెలంగాణ తరఫున రాష్ట్రం తరఫున కూడా రోజు సమావేశంలో పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ సంబంధించి కూడా ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా 7 రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రతినిధులు సమావేశంలో పాల్గొనున్నారు. ఇక ఏదైతే డీలిమిటేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2026కి సంబంధించి కూడా జనాభా లెక్కలను చేసిన తర్వాత లోక్సభ పునర్విభజన చేయాలని కూడా యోచిస్తున్న నేపథ్యంలో ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇక స్టాలిన్ కి సంబంధించి కూడా దీనికి సంబంధించి ఆయన ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయంటూ కూడా ఆయన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా అందరి ఉమ్మడి సంబంధించి ఒక కార్యాచరణ సిద్ధం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు జరిగే ఈ సమావేశంలో పలు కీలకమైన ఏదైతే నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇక డీలిమిటేషన్ తో ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి మేలు జరుగుతుంది. లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అంటే జనాభా లెక్కల ప్రతిపాదకన లోక్సభ స్థానానికి సంబంధించి నిర్ణయిస్తే ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పుడున్న స్థానాల కంటే లోక్సభ స్థానాలు కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక లోక్సభలో ప్రాతినిధ్యం కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక దీంతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయంటూ కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక 7 రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా 1952 అలాగే 62కు సంబంధించి 72కు సంబంధించి ఈ 3 ఏదైతే ఆ డీలిమిటేషన్ సంబంధించి కూడా కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి కూడా ఆర్టికల్ 82 ప్రకారం జనాభా లెక్కల ఆధారంగా కూడా నియోజకవర్గానికి సంబంధించి కూడా
పునర్విభజన చేస్తారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా 1,00,000 ఓటర్లు ఉండే విధంగా కూడా ఈ పునర్విభజనకు సంబంధించి కూడా లిమిటేషన్ ఉండబోతా ఉన్నది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఒక్కో నియోజకవర్గంలో 25 లక్షలు, ఒక నియోజకవర్గంలో లక్ష లోక్సభ నియోజకవర్గంలో జనాభా ఉన్నా కూడా ఇక లోక్సభ స్థానానికి సంబంధించి కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఏదైతే ఇప్పుడు సంబంధించి కూడా ఈ డీలిమిటేషన్ కి సంబంధించి ఇక ఈ జనాభా ప్రతిపాదన చేస్తే ఇక దక్షిణాది కూడా ప్రత్యేకంగా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక జనాభా లెక్కల ప్రతిపాదకను సంబంధించి కూడా డీలిమిటేషన్ కి సంబంధించి దీన్ని అడ్డుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి అంటే గతంలో 1971కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కూడా దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే అప్పుడు సంబంధించి కూడా ఎదుర్కోగలిగింది. అప్పుడు ఏదైతే జనాభా నియంత్రణకు సంబంధించి కూడా అప్పుడు ప్రతిపాదికన తీసుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా జనాభా నియంత్రణకు సంబంధించి కూడా ఆ నియమాన్ని పాటించింది. ఇక ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా జనాభా నియంత్రణను పాటించలేదు. జనాభాకు సంబంధించి కూడా అక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిపోయిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక సగటు నిష్పత్తి ప్రకారం ఉత్తరప్రదేశ్ కావచ్చు, మిగతా మహారాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక తెలంగాణ జనాభాతో పోల్చుకుంటే 16 రేషియో తెలంగాణలో ఉంటే 20 రేషియోకి సంబంధించి కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నది. కాబట్టి ఇక ఈ విధంగా లిమిటేషన్ జరిగితే ఇక ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా అప్పుడు జనాభా నియంత్రణ పాటించలేదు. కాబట్టి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇక లోక్సభలో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా ఈ ఎజెండాతో కూడా ఇప్పుడు ఈ సమావేశం జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా డీలిమిటేషన్ కి సంబంధించి కూడా దీన్ని ఏదైతే వ్యతిరేకించాలి, ఇక దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాన్ని తీసుకొని సంబంధించి కూడా దీంట్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా నివేదికను ఇవ్వాలని కూడా చూస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి సంబంధించి కూడా ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. ఇక ఏదైతే లోక్సభ స్థానాలకు సంబంధించి ఇక 2026కి సంబంధించి జనాభా లెక్కలు జరగాలి. కాబట్టి ఆ జనాభా లెక్కల ప్రతిపాదనకు సంబంధించి కూడా దీన్ని అయితే ఈ డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ఎదుర్కొనేందుకు ఇక దక్షిణాది రాష్ట్రాలు ఏ విధానాలు అనుసరించాలనే పైన కూడా ఈ సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్.